నన్ను మాత్రం ఊర్లో ఒకడిగానే చూస్తున్నారు. మరి అంత పెద్ద మనిషి అయినప్పుడు అందరూ నన్ను ఊరి పెద్దగా చూడాలన్న కోరిక నాకు ఉంటుంది కదా, పెత్తనం చేయాలన్న ఆశ కూడా ఉంటుంది కదా. ఎవరైనా సరే నాకు అడ్డం వస్తే కోపం వస్తుంది, తప్పలేదు కదా. ఏంటి రుద్రప్ప, ఎప్పుడూ లేని ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఆయన నిజ స్వరూపం ఇదేనండి. ఎన్ని రోజులు నటించాడు, ఈరోజు నిజాన్ని బయట పెట్టాడు. ఇన్నాళ్ళకి నిజం చెప్పావురా. అదండి సంగతి. మరి నా తప్పులేదు కదా, నా ఆశకు అడ్డొచ్చిన వాళ్ళని తప్పించేయాలనుకోవడంలో తప్పులేదు కదా. న్యాయం మీరే చెప్పాలి, ఎందుకంటే తర్వాత మీరెవ్వరూ ఉండరు. అయ్యగారు, అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. శుభం. మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లాలు ఎదురొస్తే ఆ పని జయమవుతుంది అంటారు. అలాగే నా ఆశ నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు ఇల్లాలి ఫోన్ వచ్చినా కూడా పనిలో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. ఇదిగో వచ్చేసింది. లక్ష్మి ఎక్కడున్నారండి? చిన్న పని మీద ఉన్నా లక్ష్మి, వచ్చేస్తాను. ఇదిగో నాకు ఇష్టమైన రొయ్యల వేపుడు చెయ్యి. ఈరోజు కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోతాను. ఏంటా పని? మనుషుల్ని చంపే పనా? లక్ష్మి, నేను మాట్లాడుతున్నాను రుద్రప్ప. ఏంటి రాధా, నువ్వు మా ఇంటికి వెళ్ళావా? నాకు తెలుసు రుద్రప్ప, నీ మనిషి నీకు నిజం చెప్పే ఉంటాడని. నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్తావని కూడా నాకు తెలుసు. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను. నీ మనిషి తీసుకొచ్చిన గన్ను నా చేతిలో ఉంది. ఆ గన్ను ఎదురుగుండా నీ భార్య ఉంది. వద్దు, నా లక్ష్మి నేను చేయొద్దు. నా భార్యకేం కాకూడదు. చూడు రుద్రప్ప, ఇన్నాళ్ళు నీ వినయాన్ని అందరూ నమ్మారు. నువ్వు మంచివాడు అనుకున్నారు. నీ నిజస్వరూపం ఏంటో ఈరోజు నాకు తెలిసింది. అక్కడ వాళ్ళకేమైనా జరిగిందంటే ఇక్కడ నీ భార్య బ్రతకదు. పొరపాటున నువ్వు పారిపోవాలని ప్రయత్నిస్తే నీ భార్య పోలీసులకు దొరుకుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ ఆ పెద్దావిడ ముందు, మురారి గారి ముందు ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు తాళి కట్టిన నీ భార్య ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే, నువ్వేం చెప్పినా చేస్తాను. వద్దు, ఇదిగో నా భార్య నేను చేయొద్దు. నా లక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఆర్తనాదాలు కూడా ఎవరూ పట్టించుకోలేని ప్రదేశంలో వాళ్ళని చంపండ్రాని మిమ్మల్ని పంపిస్తే చవటల్లా మురారి చేతిలో దెబ్బలు తిని నా ముందు నించున్నారు. ఇద్దరు మనుషుల్ని చంపలేని మీరు పెద్ద రౌడీలు, మీకో పేమెంట్. నువ్వు పెట్టే బాంబులతో రేపా ఇల్లు నామరూపాలు లేకుండా ఎగిరిపోవాలి. ఇంట్లో ఉన్న మనుషులంతా గుర్తుపట్టలేని విధంగా చచ్చిపోవాలి.
నన్ను క్షమించండమ్మా. ఈ ఊరి మీద అధికారాన్ని సాధించాలనుకున్నాను. నన్ను నన్ను అవమానాలు పాలు చేసిన మీ అందరినీ చంపేయాలనుకున్నాను. నన్ను మన్నించండమ్మా, మన్నించండి. రేయ్, మాకు శత్రువులు ఎవరో ఉన్నారని మేమెన్ని రోజులు ఆలోచించాం. చంపేంత పగ మా మీద ఎవరికుంటుందని నేను అమ్మ ఎంతో మదనపడ్డాం. కానీ ఇక్కడే ఉంటూ విశ్వాసాన్ని చూపిస్తున్నట్టుగా నటిస్తూ మమ్మల్ని అంతం చేయాలనుకున్న నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తాననుకోకు. ఇక్కడే చంపి పాతరేస్తాను. కిట్టయ్య, ఆగు కిట్టయ్య, వద్దు, వదిలేసే. నీ చేతులకు రక్తం అంటించుకోకు. వాడిని పోలీసులకు అప్పగించండి. అదేంటమ్మా, ఈ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టరు కదా, మరి ఇప్పుడు ఎలా? ఈ ఊర్లోకి పోలీసులు వచ్చే అవసరం లేకుండా ఊర్ని మనం కాపాడుతూ వచ్చాం. అలాంటి మన ప్రాణాలే తీయాలనుకున్న వీణ్ణి చట్టానికి అప్పగించి తీరాలి. కల్కి, వాడిని పోలీసులకు అప్పగించు. సరే అత్తయ్య, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. రాధా, అయ్యో, ఏమైంది? అమ్మా రాధా, రాధా, ఏమైంది రాధా? రాధా, జ్యోతి, వేడిగా పాలు తీసుకునిరా, తనకి టాబ్లెట్స్ వేయాలి. అలాగే అమ్మగారు. త్వరగా. ఏంటి కల్కి, రుద్రప్పని పోలీసులకు అప్పగించావా? అప్పగించాను అత్తయ్య. వాడు చేసిన అరాచకాలు కూడా చెప్పాను. మొత్తం ఎంక్వైరీ చేసి వాడికి తగిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు కూడా చెప్పారు. ఇంకా ఈ ఊళ్ళో ఎలాంటి భయమూ లేదు. మనకున్న ఒకే ఒక్క శత్రువు జైలు పాలయ్యాడు. ఎన్ని రోజులు మన మధ్య ఉంటున్నా మనం తెలుసుకోలేకపోయాం. రాధ ఎంతో ధైర్యం చేసి మన శత్రువుల్ని మనకు పట్టించింది. ఆ రోజు తను ప్రాణాలకి తెగించి మన ప్రాణాలు కాపాడింది. పాపం అప్పుడే తన గతం మర్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు తనే ఈ ఇంటిని నిలబెట్టింది. చూడు రాధా, నువ్వు వట్టి మనిషివి కాదు. కళ్ళు తిరిగి పడిపోయావంటే దేనికో అని అందరూ అనుకుంటున్నారు. కానీ కడుపుతో ఉన్నావన్న విషయం వాళ్ళెవరికీ తెలియదు కదా. ఇంకా ఈ డ్రామా మీరెన్నాళ్ళు ఆడతారు? నీ కడుపులో పెరుగుతున్న రూపాన్ని ఇంకా ఎన్నాళ్ళు దాచగలరు? నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థమైంది కదా. గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాలి.